నమస్తే, నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఈ వీడియోలో మ్యూల్సాఫ్ట్ కెరియర్ ఎలా ఉంటుంది, మ్యూల్సాఫ్ట్లో జాబ్ రోల్స్ ఎట్లాంటిది ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అవి అన్నీ చెప్తాను. వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం వీడియోలో మీకు మ్యూల్సాఫ్ట్ కెరియర్ గురించి క్లారిటీగా అర్థమైపోతుంది. మ్యూల్సాఫ్ట్ వచ్చేసి ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. దాన్ని అట్లాంటి ఒక ప్లాట్ఫామ్ మ్యూల్సాఫ్ట్. మ్యూల్సాఫ్ట్ ఒక కంపెనీలో ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క కంపెనీ చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. అంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ రన్ చేయడానికైనా, లేకపోతే సేల్స్ ఇంకా మార్కెటింగ్ అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా, ప్రోడక్ట్ క్రియేషన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్లోన డెఫినెట్లీ వాళ్ళు చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. ఆర్గనైజేషన్స్ అయినా, బిజినెస్ అయినా, కంపెనీస్ అయినా. ఈ ఒక కంపెనీలో చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేటప్పుడు ఇవి డేటా, అంటే ఈ సాఫ్ట్వేర్లో ఉన్న డేటా ఇంకొక సాఫ్ట్వేర్కి యూజ్ అవుతుంది, ఇంకొక సాఫ్ట్వేర్ డేటా ఇంకొక సాఫ్ట్వేర్లో యూజ్ అవుతుంది. సో ఇట్లా డేటా చాలా షేరింగ్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కంపెనీస్ ఏం చేస్తారు అంటే, అట్లాంటి ఒక సాఫ్ట్వేర్, ఇట్లాంటి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఇంటిగ్రేటింగ్ ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. ఈ ఇంటిగ్రేషన్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ వేరే సాఫ్ట్వేర్స్ని అన్నిటికీ కనెక్ట్ చేస్తుంది. సో మన మ్యూల్సాఫ్ట్ కూడా అట్లాంటి ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అన్నిటి. చాలా పెద్ద కంపెనీస్ కూడా ఈ మ్యూల్సాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు. ఎట్లాంటి కంపెనీస్ యూజ్ చేస్తారు అంటే అమెజాన్, ఐబిఎం, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, డెలాయిట్, క్యాప్జెమినై, ఇట్లాంటి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ మన ఇండియాలో మ్యూల్సాఫ్ట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. అంటే ఈ మ్యూల్సాఫ్ట్ని పెద్ద కంపెనీసే యూజ్ చేస్తారా, చిన్న కంపెనీస్ యూజ్ చేయరా అంటే పెద్ద కంపెనీసే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా హై కాస్ట్ ఉన్న సాఫ్ట్వేర్ మ్యూల్సాఫ్ట్. కాబట్టి ఈ పెద్ద కంపెనీసే ఎఫర్ట్ అంటే వాళ్ళు కొనగలుగుతారు. మ్యూల్సాఫ్ట్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. అంటే ఆ మ్యూల్సాఫ్ట్ కంపెనీకి సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు మ్యూల్సాఫ్ట్ ఆ సాఫ్ట్వేర్స్ని అమ్ముతున్నారు. అట్లా ఆ మొత్తం ప్రాసెసింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ మ్యూల్సాఫ్ట్ సాఫ్ట్వేర్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే $US అప్రాక్సిమేట్లీ $80,000 ఉంటుంది. 1 ఇయర్కే $80,000 పే చేయాలి. మన ఇండియన్ కరెన్సీలో అది అప్రాక్సిమేట్లీ 60 lakhs rupees 1 ఇయర్. అంటే 1 ఇయర్ మ్యూల్సాఫ్ట్ యూజ్ చేయడానికి 60 lakhs rupees పే చేయడం. సో ఇది పెద్ద మల్టీనేషనల్ కంపెనీసే పే చేయగలుగుతారు. కాబట్టి మ్యూల్సాఫ్ట్ని ఈ మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద కంపెనీసే యూజ్ చేస్తారు. నా పెద్ద కంపెనీస్ మ్యూల్సాఫ్ట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మ్యూల్సాఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కదా. అప్పుడే మన ఈ మ్యూల్సాఫ్ట్ డెవలపర్స్ అయినా, అడ్మిన్స్ అయినా, ఈ వర్కర్స్ అంటే మ్యూల్సాఫ్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ పడుతుంది. మ్యూల్సాఫ్ట్లో ఈ పెద్ద కంపెనీస్ ఎట్లాంటి మ్యూల్సాఫ్ట్ జాబ్స్ హైర్ చేస్తారు, మ్యూల్సాఫ్ట్లో ఎట్లాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి అంటే 4 type ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డెఫినెట్లీ డెవలపర్ అంటాను. అంటే డెసిగ్నేషన్ ఎలా ఉంటుంది, మ్యూల్సాఫ్ట్ డెవలపర్ అని రోల్ ఉంటుంది. డెసిగ్నేషన్స్ అనుకోవచ్చు మనం. సెకండ్ టైప్ ఆఫ్ జాబ్ రోల్, సెకండ్ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్ వచ్చేసి డెవలపర్ ఉంటారు కాబట్టి టెస్టర్స్ కూడా డెఫినెట్లీ ఉంటారు కదా. సో సెకండ్ రోల్ వచ్చేసి మ్యూల్సాఫ్ట్ టెస్టర్. థర్డ్ రోల్ వచ్చేసి మ్యూల్సాఫ్ట్ అడ్మిన్ అయినా అనొచ్చు, మ్యూల్సాఫ్ట్ అడ్మినిస్ట్రేటర్ అయినా అనొచ్చు, మ్యూల్సాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ అయినా అనుకోవచ్చు. ఈ అడ్మిన్, టెక్నికల్ సపోర్ట్ అయినా అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్ని, ఆ ప్లాట్ఫామ్ని అంటే మేనేజ్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. దానిలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా వాళ్ళు చూసుకుంటారు. కొన్ని కంపెనీస్లో ఎట్లా అంటే డెవలపర్ ఇంకా అడ్మిన్ సేమ్ పర్సన్ని ఉండొచ్చు. కొన్ని కంపెనీస్లో అట్లాంటి రోల్స్ కూడా ఉంటాయి. ఫోర్త్ రోల్ మ్యూల్సాఫ్ట్లో కెరియర్లో ఫోర్త్ రోల్ అంటే ఆర్కిటెక్ట్ రోల్. చాలా హై ఎక్స్పీరియన్స్, 5 years, 6 years, 8 years ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి ఆ ఆర్కిటెక్ట్ రోల్ ఇస్తారు. మ్యూల్సాఫ్ట్ ఆర్కిటెక్ట్ అయినా డెసిగ్నేషన్ ఉండొచ్చు, లేకపోతే మ్యూల్సాఫ్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, SME అంటారు. సో మ్యూల్సాఫ్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లేకపోతే SME డెసిగ్నేషన్స్ కూడా ఉండొచ్చు. సో ఇవి 4 డిఫరెంట్ జాబ్ రోల్స్, డెసిగ్నేషన్స్ మీకు చెప్పాను. డెవలపర్ రోల్, టెస్టర్ రోల్, అడ్మిన్ అయినా, అడ్మినిస్ట్రేటర్ అయినా, టెక్నికల్ సపోర్ట్ రోల్, లాస్ట్ వన్ వచ్చేసి ఆర్కిటెక్ట్ అయినా SME రోల్.
నా ఈ MuleSoftలో మీరు డెవలపర్ కావాలి అంటే మీరు యాక్చువల్లీ MuleSoft డెవలపర్ ఏం చేస్తారు ఫస్ట్ అది తెలుసుకుందాం. MuleSoft డెవలపర్ ఏం చేస్తారు అంటే MuleSoftలో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ AnyPoint Studio అని ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ MuleSoft డెవలపర్ ఏం చేస్తారు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేసి MuleSoftలో డిఫరెంట్ APIs క్రియేట్ చేస్తారు. ఈ APIs ఏం చేస్తుంది, వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, ఆ అన్ని సాఫ్ట్వేర్స్ని కనెక్ట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు సేల్స్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ లాగా సేల్స్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, పెగా కూడా యూజ్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా పెద్ద ఈమెయిల్ సెండింగ్ ఈమెయిల్ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే ఎంప్లాయీస్కి ఈమెయిల్ పంపించడానికి, కస్టమర్స్కి ఈమెయిల్స్ పంపించడానికి కూడా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. సేల్స్ ఇంకా మార్కెటింగ్ టీం వాళ్ళు టెలికాలింగ్కి లేకపోతే డిజిటల్ మార్కెటింగ్కి కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు. హెచ్ఆర్ టీం వాళ్ళు కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్కి ఏదో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ అన్ని సాఫ్ట్వేర్స్ని మనం క్లబ్ చేద్దాం, మనం కంబైన్ చేద్దాం, మనం కనెక్ట్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేద్దాం అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అనుకుంటారు కదా. అప్పుడు ఈ MuleSoft డెవలపర్ వచ్చేసి MuleSoft ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ APIs కనెక్ట్ చేసి ఈ అన్ని సాఫ్ట్వేర్స్ని ఒక ప్లేస్లో ఒక సింగిల్ పాయింట్లో కనెక్ట్ చేస్తారు MuleSoft డెవలపర్. సో MuleSoft డెవలపర్ అంటే ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. టెస్టర్స్ ఏం చేస్తారు, MuleSoft డెవలపర్ ఏం చేశారు అంటే అది మన బాస్, మన సుపీరియర్, మన మేనేజ్మెంట్ టీం వాళ్ళకి అదే కావాలా, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏం అలాగే ఉందా లేదా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. అడ్మినిస్ట్రేటర్ అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నా మీరు MuleSoft డెవలపర్ కావాలి అంటే మీకు ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి. డెఫినెట్లీ MuleSoft అన్ని ప్రోడక్ట్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. MuleSoftలో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని ప్రోడక్ట్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ AnyPoint Studio అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సెకండ్ థింగ్ వచ్చేసి MuleSoft జావా బేస్డ్ మీద ఉంది కాబట్టి మీకు జావా ప్రోగ్రామింగ్ వస్తే కూడా అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. జావా ప్రోగ్రామింగ్ లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ వస్తే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి MuleSoft డెవలపర్ కావడానికి స్కిల్ సెట్ వచ్చేసి XML, JSON, YAML, డేటా ఫార్మాట్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ HTTP మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇంకా కొన్ని మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ JMS, AMQP, ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే కూడా అది ఒక ప్లస్ పాయింట్. డేటా వీవ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. మ్యావెన్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇంకా కొన్ని డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే ఈ MuleSoft అప్లికేషన్స్ని యూజ్ చేస్తూ అంటే డిప్లాయ్మెంట్ మోడల్స్ని ఎలా యూజ్ చేయొచ్చు మనం MuleSoft అప్లికేషన్స్ని యూజ్ చేస్తూ ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్ మీద కూడా మీకు మంచి గ్రిప్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. లాస్ట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి చాలా API మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ APIస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా APIస్ని కనెక్ట్ చేయాలి, ఈ APIs మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే అదొక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని సెర్చ్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని చూస్తారు. సపోజ్ మీకు 2 years ఎక్స్పీరియన్స్, జావాలో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ మీద మీకు 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే దాని తర్వాత మీరు MuleSoft కెరియర్కి వెళ్తే మీకు అది ఒక బెనిఫిట్ లాగా ఉంటుంది, మీకు ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. యాజ్ ఏ ఫ్రెషర్ కూడా మీరు ఈ స్కిల్స్ని నేర్చుకోవచ్చు, MuleSoftని నేర్చుకోవచ్చు. కానీ యాజ్ ఏ ఫ్రెషర్ మీకు జాబ్ ఓపెనింగ్స్ ఎంత ఉంటుంది, డెఫినెట్లీ అది కొంచెం తక్కువ ఉంటుంది అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. సెకండ్ థింగ్, ఇండియాలో MuleSoft మీద రిక్వైర్మెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే డెఫినెట్లీ ఇది చాలా మంచి కెరియర్ ఆప్షన్. కోడింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, మినిమల్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కోడింగ్ నచ్చని వాళ్ళు కూడా ఇట్లాంటి జాబ్ రోల్స్కి సెలెక్ట్ చేసుకోగలుగుతారు. దీనిలో శాలరీస్ ఎలా ఉంటాయంటే హైదరాబాద్లో MuleSoft డెవలప్మెంట్ శాలరీస్ 4 lakhs to 5 lakhs rupees పర్ యానం ఉంటుంది. అంటే మీకు అప్రాక్సిమేట్లీ 30,000 rupees to 40,000 rupees పర్ మంత్ మనం అనుకోవచ్చు. సో హైదరాబాద్లో శాలరీస్ ఎలా ఉంటుంది. బెంగళూరులో కంపేర్ చేస్తే మీకు 7 lakhs
7 lakhs వరకు కూడా మీకు శాలరీస్ ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ సిటీ కూడా మీకు శాలరీస్ కొంచెం డిఫరెంట్ లాగా ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మ్యూల్సాఫ్ట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మ్యూల్సాఫ్ట్ డెవలపర్ కావడానికి అంటే ఎలిజిబుల్ ఎవరు అప్లై చేయగలుగుతారు, ఈ కోర్స్ని నేర్చుకోగలుగుతారు అంటే ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అంటే వాళ్ళు డెఫినెట్లీ ఈ కోర్స్ని మ్యూల్సాఫ్ట్ని నేర్చుకోవచ్చు, ఇంకా కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రాడ్యుయేట్స్కి ఇస్తారు. కానీ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉంటాయి. నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాదు కానీ వాళ్ళు చాలా మంచిగా నేర్చుకున్నారు, ఒక ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మ్యూల్సాఫ్ట్ని నేర్చుకున్నారు అంటే అట్లాంటి క్యాండిడేట్స్కి కూడా మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకుంటారు. కానీ అదే చెప్తున్నారు, వాళ్ళ స్కిల్ లెవెల్ చాలా హై ఉండాలి. ఎక్సెప్షనల్ కేస్ అంటారు కదా, అట్లాంటి క్యాండిడేట్స్కి కూడా మ్యూల్సాఫ్ట్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ. నెక్స్ట్ మ్యూల్సాఫ్ట్ మీరు ఆన్లైన్లో నేర్చుకోవాలి అంటే ఎట్లా అంటే మ్యూల్సాఫ్ట్ వాళ్ళ వెబ్సైట్ ఉంది, training.mulesoft.com. ఇంకొకసారి చెప్తాను, training.mulesoft.com వెబ్సైట్కి మీరు వెళ్తే మీకు ఫ్రీలోనే వాళ్ళ బేసిక్స్ అంటే మ్యూల్సాఫ్ట్ బేసిక్స్ మీద వాళ్ళు మంచిగా డీటెయిల్గా వాళ్ళు ఒక ఫ్రీ కోర్స్ క్రియేట్ చేసి పెట్టారు. అంటే రికార్డెడ్ వీడియో కోర్స్ అది క్రియేట్ చేసి పెట్టారు. మీరు డెఫినెట్లీ ఆ వీడియోస్ని చూస్తూ కొంచెం మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. లేకపోతే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి, యూడెమీ, కోర్స్ ఎరా, అన్అకాడమీ, ఇట్లాంటి చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా. యూడెమీ, అన్అకాడమీ, కోర్స్ ఎరా ఇట్లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో అంటే పోర్టల్స్లో కూడా వెళ్ళి చాలా మినిమం అమౌంట్లో ఫీజు ఉంటుంది. అంటే 500 రూపీస్, 1000 రూపీస్ అట్లా ఫీజు ఉంటుంది. అట్లాంటి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు. 500 రూపీస్లో, 1000 రూపీస్లో మీకు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవడం అంటే కొంచెం కష్టం అది. కానీ బేసిక్ లెవెల్ వరకు మీరు మ్యూల్సాఫ్ట్ని నేర్చుకోగలుగుతారు ఈ యూడెమీ, కోర్సెరా ఇట్లాంటి వెబ్సైట్స్లో వెళ్ళి. సో మీరు ఆన్లైన్లో కూడా మ్యూల్సాఫ్ట్ నేర్చుకోగలుగుతారు. training.mulesoft.com ఈ పేజ్ని సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను, మీకు అందరికీ యూజ్ అవుతుంది అది. సో ఇది వచ్చేసి మ్యూల్సాఫ్ట్ డెవలప్మెంట్, మ్యూల్సాఫ్ట్ కెరియర్, జాబ్ రోల్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్, ఆ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. మీ వేరే ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది ఒక నాన్ కోడింగ్ అంటే తక్కువ కోడింగ్ ఉన్న ప్రొఫెషన్ మ్యూల్సాఫ్ట్ డెవలప్మెంట్ కూడా ఉంది, వాళ్ళకి కూడా ఈ కెరియర్ మీద కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఏదైనా వేరే ప్రొఫెషన్ గురించి నేను మాట్లాడాలి అంటే కూడా నాకు కమెంట్ చేయండి. ఓన్లీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.